ప్రైజ్ ది లార్డ్. కరెంట్ లేదు. దేవుని నామానికి వందనాలు. మొదటిగా సంఘానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నిన్న రాత్రి రావడం లేట్ అయ్యింది. నేను ప్రాక్టీస్ ఏం చేయలేదు, ఏదో పొద్దున్న చూసి జస్ట్ వచ్చాను. నాకు ఒక్క విషయం అర్థమైంది, ప్రాక్టీస్ లేకుండా ఏ పని చేసినా అది నిష్ప్రయోజనం. అది నాకు గుర్తు వచ్చింది. దానివల్ల ఈరోజు ఆరాధన నా వల్ల లోటమైంది. అందుకే అందరూ క్షమించాలనుకుంటున్నాను. ఈ పగటి వేళ ఆరాధన వాక్య పరిచయం నిమిత్తం సమర్పించే ముందు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి అందరం తెలుద్దాం. లేవియాకాండం 15వ అధ్యాయం 14వ వచనం చెప్తున్న ఒక మాట ఒకసారి మనం వాళ్ళకి చూద్దాం. సెలవిచ్చిన మాట, చేసిన ఎడల చాలు. అక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి అపరాధాన్ని అర్పించుకు తీరేటట్టుగా అర్పణ గురించి అక్కడ రాయబడినట్టుగా మనకి కనిపించుచున్నది. గత వారంలో మనం చూసాం పాప ప్రాయశ్చిత పరిహార బలి గురించి మనం చూసాం. ఈరోజు మనం చూడగలిగేది అపరాధములు. ఎలాంటి అపరాధం? ఆత్మీక విషయానికి సంబంధించిన అపరాధం. దేవుని బిడ్డలకి ఇదే ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో అస్సలు లోటే లేదు. దేంట్లో? ఆత్మీక విషయంలో. ఆత్మీక విషయంలో ఏమైనా అపరాధాలు ఉన్నాయా? చర్చికి రాకపోవడం, స్వాతికి వెళ్ళకపోవడం, ఏం అపరాధాలు? చూడరా అనుకుంటా. అందుకే దేవుని యొక్క బిడ్డల అపరాధములో నుంచి విడిపించుకు తీరడానికి కూడా ఒక యాగ బలిని ఏం చేశారు? సమర్పించుకు తీరాలి. మన అపరాధాలన్నీ కూడా మనం లెక్కయ్యట్లేదు, అందుకే మనకేం తెలియట్లేదు. దేవుని యొక్క బిడ్డలుగా వారు చేసిన అపరాధముల యొక్క సంఖ్య ఏమై తీరేది అధికంగా ఉన్నది. అందుకే 14వ వచనం చూస్తే విశ్వాస విషయములో రాసిన 14వ వచనంలో ఒకసారి 15వ మోషేతో దేవుడు మీ భాషలో అది కరెక్ట్గా కేవలం పరిశుద్ధ విషయం మాత్రమే. నా బైబిల్లో రాయబడేది విశ్వాసానికి సంబంధించేది. పరిశుద్ధతను ఘనతనిప్పించి తీరేటట్టుగా ఉన్న దానికి ఏమర్పించుకు తీరాలి? ప్రాయశ్చిత్తనై బలియాగం అర్పించి తీరాలి. మిగతా బలులనికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అది కేవలం నీకు దేవునికి ఉన్న సాంప్రదాయం మాత్రమే, సంబంధం మాత్రమే. కానీ ప్రాయశ్చిత్త బలియాగములోకి వచ్చినప్పుడు నీకు దేవునికి మాత్రం కాదు, నీకు ప్రజలకు మధ్య ఉన్న విషయం. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు దేవునికి ఆరాధన చేయలేని కారణం ఏంటో, వారికి ప్రజలతో ఏం లేదు. నో ప్రాయశ్చిత్తం. వారి ఆ పరిశుద్ధ ఆత్మిక అనుబంధం. అందుకే కొందరు ఇళ్ళకే కూడా కొందరు వెళ్ళరు. కొందరు రోగులు పాలైపోతే కూడా ఏం చేయరు. వేదనకరమైన ఒక విషయం, పోయిన రోజు సంఘంలోను సంఘబిడ్డలు మాకు న్యూస్ అందించారు కాబట్టి మన సంఘంలో ఉన్న గౌరమ్మ కూతురు చాలా సీరియస్గా ఆసుపత్రిలో ఉన్న విషయం మీరు న్యూస్ ఇచ్చారు కాబట్టి మేము నిన్న వెళ్ళి వారిని పరామర్శించి కొంతమంది సంఘస్థులను కూడా తోలుకెళ్ళి తీరడానికి కృప అందించడం దేవునికి స్తోత్రం. మన సంఘం ఎంత పవర్ఫుల్ అవుతుందని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏం జరిగిన టకటకా చెప్పేస్తున్నా. చాలా మంచి సంఘం బిడ్డలుగా మోతారు. దేవుడు ఇదే అభిషేకముతో మిమ్మల్ని ముందుకు ఇలా కొనసాగింపు చేసి నడిపించి తీసుకొని వెళ్ళను గాక. అదే రీతిగా నిన్న సువార్తకి వెళ్ళడానికి కూడా దేవుడు మనకి సహాయపరిచారు. సంఘముతో కొందరు కలిసి ఆ వేదన కలిగిన కుటుంబాన్ని దర్శించడానికి ప్రార్థన చేయడానికి దేవుడు గొప్ప సహాయాన్ని దయచేశారు. మీ యొక్క గొప్ప పరిచర్యకు మేము రుణపడి ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. అది కాదు నా విషయం. నేను చెప్పడానికి వచ్చే ఒక విషయం, ప్రాయశ్చిత్త పరిహార బలి అర్పణ నిమిత్తం దేవునితో నీ అనుబంధాన్ని మొదటిగా పరిశోధించుకు తీరాలి. రెండోదిగా మనుషులతో నీ అనుబంధం ఏ రీతిగా ఉన్నదో ఏం చేసి తీరాలి? పరిశోధించుకు తీరాలి. నువ్వు మనిషిని తిట్టావా అంటే దేవునికి కాదు క్షమాపణ అడగాల్సింది ఎవరికి? ఆ మనిషికి వెళ్ళి కాలబడి క్షమాపణ అడగాలి. హలో, దాని తర్వాతమే బల్లారాధన ముట్టాలి. అర్థం కాలేదు. దాని తర్వాత ప్రార్థన చేయాలి. దాని తర్వాతే దశమ భాగాలు కానుకలు ఇచ్చుకోవాలి. క్లారిటీ లేకుండా ఏం చేయకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులే అధికంగా ఉన్నది కాబట్టి బల్లారాధన కూడా కొంచెం బిల్డప్ మీద తినేస్తున్నారు. పాస్టర్ గారు ఇచ్చారు, నేను ఏం చేశాను? నో ప్రాబ్లం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నాకు ఏ ప్రాబ్లం లేదు. అనుభవించేది నీవే. అన్నారా నాతో కలిసి? మనం చేసిన దానిని 4 సార్లు ఏం చేయాలి? అర్థం చేసుకొని ఆలోచించుకొని చేసుకుంది. అందుకే నేను చెప్పొచ్చే మాట, దేవునితో ఉన్న సంబంధం అందరూ చాలా మంచిదే. ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, అన్నీ చేస్తారు. నేను అడిగేది నీ తోటి వాడితో ఉన్న సంబంధం ఎలా ఉంది? నువ్వు బైబిల్ చదివేది నీ తోటి వాడితో చదవగలుగుతున్నావా? నువ్వు బైబిల్ ధ్యానించేది నీ తోటి వాడు ధ్యానించగలుగుతున్నావా? నీ తోటి వాడు స్తోత్రం చెప్పి నువ్వు కూడా స్తోత్రం చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతే అవన్నీ కూడా ఏమే అతిక్రమే, పరిశుద్ధ విషయంలో చేసే అతిక్రమాలే. నువ్వు నాతో లేరు అనుకుంటున్నా. హల్లెలూయా. అందుకే అక్కడ
చెప్పబడిన మాట పరిశుద్ధపరిచే ప్రాయశ్చిత్త నిమిత్తం అర్పించబడి తీరడానికున్న వస్తువులు ఏంటిదో ఒకసారి చూడండి. బలి అర్పించి తీరడానికి మొదటిగా దూడనిచ్చుకు తీరొచ్చు, రెండవదిగా గొర్రెనిచ్చి తీరు. 5వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. ఈ 4 వచనాలు చదివినప్పుడు 4 విషయాలు బలి అర్పణగా ఏం చేసి తీరొచ్చు, అర్పించి తీరొచ్చు. ఎద్దు కొనుక్కోవడానికి ఉన్న స్తోమత ఉంటే ఎద్దును కొనుక్కోవచ్చు, గొర్రెను కొనుక్కోవడానికి ఉన్న స్తోమత ఉంటే గొర్రెను కొనుక్కోవచ్చు. గొర్రెను కొనుక్కోవడానికి నీకు స్తోమత లేకపోతే పావురాలు కానీ గవ్వలు కానీ ఏం చేయొచ్చు, 2 జతలుగా ఏం చేసుకొని కొనుక్కో. దానికి కూడా నువ్వు చేత కానివాడు అనుకో. అందుకే కదా మన సంగతులు కూడా అలవాటు మరి స్టేజ్ 4 అన్నమాట. వారికి ఏముంది, వారికి అర్పించి తీరడానికి కూడా మాట ఇది చదవాలి. 18వ వచనం. కావున నీవు ఏర్పరిచిన సారీ 11వ వచనం. 2 తెల్ల గొప్పలైనను 2 పావురపు పిల్లలైనను. నో 5వ అధ్యాయం 11వ వచనం. అది కాదనుకుంటా. నో తనకు దొరకని ఎడల దొరకలేడా? ఓకే వాడు తోమెడు గోధుమ పిండిలో నాకు ఎప్పుడు డబ్బులు చెప్పి బాగా వినండి. 2 తెల్ల గొప్పలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తోమెడు గోధుమ పిండిలో. నీ స్టేజికి తగ్గట్టు కూడా బలియాగాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని బిడ్డలకు ఉన్న శాపం ఏంటితో తెలుసా? ఈ డబ్బు లేదని చెప్పడం. నువ్వు ఏంటి మాట్లాడుతావు అదే నీ జీవితంలో సంభవిస్తుంది. నువ్వు డబ్బు లేదు, వ్యాపారం అదే జరుగుతుంది. నువ్వు ఏడకెళ్ళినా ఆ శాపమే వర్తిస్తాయి. నేను తిట్టినా కొట్టినా నిజం మాత్రం చెప్తా. డబ్బు లేదు ఎప్పుడు డబ్బు ఉంటుంది. మేము డబ్బు ఉండా. మేము ఎక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ చిన్న ఉన్నారు మోహన్ అడగండి, నయా పైసా లేదు. 100 రూపాయల కోసం మనం ఎలా కక్కుర్తి పట్టాం. ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, 100 రూపాయలు లేక. కానీ గుండెలో ఒకటి నిర్ణయించండి, మేము వెళ్తామంటే వెళ్తాం అంతే. డబ్బులు ఉన్నాయో లేదో, సంపాదన ఉంటే వెళ్తాం. ఏమీ లేకపోయినా కూడా ఏం చేసి తీరొచ్చు. ఎల్లగలిగి తీరేటట్టుగా ఉన్న ఒక మనసు సిద్ధపడి తీరొచ్చు. అందుకే నేను చెప్పొచ్చామంట, డబ్బు లేదన్న శాపంలో జీవించకుండా డబ్బు ఉంది, దేవుడు నాకు సరైన వాడు. ఫిలిప్పీ పత్రిక చెప్తున్నమాట, దేవుని మూలంగా నేను సమస్తములో ఏమయ్యాను, ధనవంతుడై ఉన్నాను, ఆయన మూలంగా నాకు అన్ని జరిగి తీరున్నాయని అన్న ఒక ఉద్దేశ శుద్ధిలోకి ఈరోజు మారు మనసు పొందిస్తాను. నువ్వేం డిక్లేర్ చేస్తావు? ఒక కథ చెప్పకూడదు కానీ చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఒక ఊరిలో ఉన్న ఒక సిద్ధాంతం, ఇక్కడ కాదు, ఒక పల్లెటూరులో ఉన్న సిద్ధాంతం. ఆ ఊరిలో వారు చెట్లు నరకరు. ఏం నరకరు? చెట్లు నరకకుండా ఉండడానికి వాళ్ళు ఒక ప్రయోగం చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఈ ఊరు అందరూ కలిపి ఏ చెట్టుని నరికేయాలని ఆశతో ఆ చెట్టు ముందుకెళ్ళి పనికిరాని చెట్టు, దరిద్రం చెట్టు, నీలాంటి మోసకరమైన చెట్టు, దద్దమ్మ లాంటి చెట్టు, చెట్టాల్సిన బూతులన్నీ వచ్చి తిరిగి వచ్చి మరుసటి రోజు కూడా అయితే, 3వ రోజు కూడా ఇలాగే, 4వ రోజు కూడా ఏం స్పందన. కొన్ని రోజులు పోయాక అది వేరు నుంచి ఇదేమైపోయి మారుతుంది, మెల్లిమెల్లిగా ఎండిపోవడానికి ప్రారంభించి తీరుతుంది. ఎండిపోయిన తర్వాత అయినా సైలెంట్గా ఉంటారు, అయినా వదలరు వీళ్ళు. అది ఎండి మట్టిలో కలిసేంత వరకు వీళ్ళు ఇదే పనిని. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలు కూడా దేవునికి నమ్మకం ఇదే బేరాన్ని తగలెట్టేసుకున్నాను. ఇంటికి, ఒంటికి, బండికి, అన్నిటికీ ఇదే తగలెట్టేసుకున్నాడు. హలో, ఇన్ని వాక్యాలు వినేసి కూడా శాపభరితమైన జీవితంలో జీవితాన్ని నీకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవడూ లేడు. అందుకే దేవుడు సంఘానికి సంఘము కుటుంబముగా పిలవడానుకున్నా. నీకు లేనిది పక్కన ఉన్నోడికి చెప్పి జరిపించుకోగలిగి ధనవంతుడని చెప్పగలిగే ఒక శ్రేణి సంఘానికి, సంఘ బిడ్డలకి మాత్రం చరిత్రలో ఉన్నదంటే బైబిల్ తొలగించే సంఘానికి. అందుకే మేము కూడా చాలా కృతజ్ఞత కలను. డబ్బు లేదంటే మాతో డబ్బు లేనట్టుగా రావట్లేదు. చాలా థ్యాంక్ యూ, నీ శాపం మాకు తగలట్లేదు. కొన్నిసారి ఎందుకు వీళ్ళు రావట్లేదు అప్పుడు చెప్పే కారణం డబ్బు లేదు. అదే మాకు దేవుడు అంత స్తోమత ఇచ్చాడు, సహాయం చేశాడు. ఏం చేసి తీరడానికి ఆ పద్ధతుల నుంచి విడుదల పొందుకు తీరని అవతలోడు సహాయం చేసేటట్టుగా. 31వ తారీఖు భోజనం అయినప్పుడు అందరూ ఇచ్చారని నష్టి చదివేనా ఇక్కడ భోజనం పెట్టింది? అర్థం కాలేదు. వెళ్ళడానికి ఆగిపోయింది. అన్ని భాషలు ఏ పాప ఏ ఊరికి వెళ్ళిపోయిందో నా కృపావరాలు ఎక్కడ కనబడట్లేదు. అదో అందుకే పగటి వేళ ఇలాంటి ప్రాయశ్చిత్తాలు అర్పించుకు తీరడానికి నాకున్నది. నేను సమృద్ధుడు, నా ద్వారా జరిగి తీరుతుంది. పరిస్థితులు ఎన్ని తారుమారైనా పర్వాలేదు, నా దేవుడు నాకేమై ఉన్నాడు, ప్రాయశ్చిత యాగముగా ఉన్నాడు కాబట్టి నా ద్వారా అన్ని సాధ్యం.
చేతకాని, బాగా వినండి, చేతకాని దత్తమ్మ లక్షణాలను నేను సేవించే దేవునికి లేదు. నువ్వు నమ్ముకున్న దేవునికి ఉండొచ్చేమో, నేను నమ్ముకున్నా, నేను చదువుతున్నా, నేను వాక్య పరిచయం చేస్తున్నా. దేవుడు అలాంటి దత్తమ్మ కాదు, ఆయన సమృద్ధుడు, ఆయన అన్నిటికీ చాలినవాడు. దానికి మంచి ఉదాహరణలు బైబిల్ సెలవిస్తున్నాడు. అందుకే దయచేసి పరిశుద్ధ విషయాలకి ఏం చేయకూడదు, అపశకునాల మాటలు చెప్పకూడదు, ఆశీర్వాదం కలిగే మాటలు చెప్పండి. ఓకే, మీటింగ్ చేయడానికి డబ్బులు లేదు, రూపాయి పెట్టేసుకొని చెప్పే ఆ విశ్వాసం నీలో ఉండాలి. నా చేతిలో ఉన్నది రూపాయి మాత్రమే, దీనిని వర్ధింపజేసేసి 1,00,000 రూపాయలు చేయగలిగే, దాని అర్థం దేవుడు మ్యాజిక్ గాడు కాదు. మళ్ళీ చెప్తాను, దేవుడు మ్యాజిక్ గాడు కాదు. కొందరు ప్రార్థన చేశాను, డబ్బు ఎలా పడిపో, దొంగ నోట్లు దేవుడు దయచేయరు. ఆర్బీఐకి లెక్కలేని నోట్లు దేవుడు ఏం చేయలేరు. అలాంటి పిచ్చి నమ్మకాలకి మ్యాజిక్లకి ఆశపడకండి. బంగారం ఎలా పడి, నిన్న కూడా వచ్చినాడు ఎక్కడ చిన్నగా, బంగారం ఎలా పడిపోతే తగ్గిపోతాను, చిన్నగా సైలెంట్గా ఉన్నారు. వెంటనే నా మనసు లోపల ఒరే 619 లేకుండా ఏ దొంగ బంగారంతో రా నువ్వు నీ చేసేదని. వెంటనే చిన్నగా నేను దేవుడు 619 కూడా రాసి ఇవ్వగలుగుతా. తర్వాత నాకు అర్థం, ఇది చెప్పింది పొరపాటు అయిపోయింది. నేను దేవునికి ఏం చేశాను, ఒక మ్యూజిషియన్ లాగా అనుకున్నాను. అర్థం కాకపోయినా పర్వాలేదు, దేవుడు యొక్క మాంత్రికుడు కాదు. మాంత్రిక లక్షణాలతో ఏం చేయడానికి ఏదైనా అందుకే నేను చెప్పే ప్రాయశ్చిత్తం అర్పించి తీరడానికి పేదరికంలో ఉన్న ప్రజలకి కూడా దేవుడు ఏం చేసి తీరారు, సదుపాయాన్ని ఏర్పరచుకు తీరారు. ఈ 4 వ్యవస్థితిలో ఏం చెయ్యొచ్చు, బలియాగం అర్పించుకు తీరొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మనం చదివిన మాటలోకి మనం తిరిగి వద్దాం. అదే అధ్యాయం 5వ అధ్యాయం 15వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తొలముల విలువగల నిర్దోషమైన పొట్టెలను మందల నుండి అపరాధ పరిహార బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. తర్వాత పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నష్టమునిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఎంత ఇవ్వాలి? 5వ వంతు 1/5. ఆమేన్. మన పర్సెంటేజ్ ప్రకారం చూస్తే 20%. ఆమేన్. ప్రైజ్ బాగా చెప్పాలి. నేను చిన్న కొట్టుకున్నాం, నేను కొట్టుకున్నాం, నేను ఎంత ఆయనకి ఇవ్వాలి? ఏంటి ఎంత నేను తిట్టాను, అదే ఇచ్చేది అయిపోతా. దానికి ఏముండేది, డబల్కి ఇవ్వలేం కదా, 150 ఇవ్వాలి, 20%. ఏం ఇవ్వాలి? తిట్లు కాదు, ఆయనను పొగడాలి, ఆయన ఆత్మీయతలో లేవనెట్టాలి, ఆయన దేవుని సన్నిధిలో బలపడి తీరిన విశ్వాసాన్ని నేను 150 ఆయనకు అప్పగించాలి. ఏం పవిత్రులాగా మాట్లాడతారు. దీనికి మంచి ఆధారణ నీయండి, లోకాసువార్తలకు పుస్తకం తీయండి. మనకు అన్ని ఉదాహరణలు కావాలి కదా. లోకాసువార్తలకు పుస్తకం 19వ అధ్యాయం 8వ వచనం బాగా మెల్లిమెల్లిగా చదవండి, అందరు చెవులోకి వేసి వినాలా. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదరికి ఇచ్చుచున్నాను. నేను ఎవరినొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింపునని ప్రభుతో చెప్పాను. ప్రశ్న, 5 వంతులు ఇచ్చాడా? బైబిల్ బాగా చదవండి, మనకి ఇదే ప్రాబ్లం. తీసుకున్న దానితో పాటు ఇంకొక 4 వంతులు కలిసి 5 వంతులు ఇచ్చాడు. చూడండి, బాగా చూడండి, మళ్ళీ చదవమ్మా. చక్కగా నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నంబర్ 1, నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు. 4+1 ఎంత? ఫస్ట్ చెప్పినది ఏంటిది? సగం ఇస్తానని. 1 వంతు కాదు, సగం, హాఫ్, ఆస్తిలో సగం. ఓకే, ఇంకా మిగిలింది ఎంత? ఇంకా మిగిలిందంట, సగం వెళ్ళిపోతే ఇంకెంత ఉంది? ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, 50 ఇచ్చేసాడు, ఇంకెంత మిగిలింది? ఈ 50లో 1/4 తీయాలి. అర్థం కాలేదు, మెల్లిగా చెప్తున్నా. మీరు ఆరాధన చేసే విడుదల పొందక్కర్లేదు, ఆరాధన చేయకుండానే మీ మనస్తత్వం లోపల ఒక విడుదల రావాలి. బాగా చెప్తాను, బాగా వినండి. ఉన్నారా? చక్కగా ఎవడు వడ్డీ వ్యాపారం చేసినాడు. బైబిల్ ఆడికి మంచి పేరు కూడా ధనవంతుడు అని చెప్తున్నారు. ఓకే, ఈ ధనాన్ని ఎలా సంపాదించాడు? 2 రకాలుగా సంపాదించాడు. ఒకటి పేదలను ఏం చేసేసి ఆక్రమించి సంపాదించాడు, రెండోది
నో, చదవండి 8వ వచనం. నేను ఎవరినైనా మోసం చేసి ఓ బాగా వినాలా? ఎలా ధనవంతుడు అయ్యాడు? నేను ఎవరిని అయ్యాను అన్యాయంగా దేనినైనా తీసుకొని అదే అన్యాయం ఒకటి. రెండోది బేదలను ఏం చేశాడు? ఇది లేకుండా ఆస్తి ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెప్పండి. రాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మెల్లగా వినండి. ఏంటో పరిశుద్ధాత్మ మీరు స్లోగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు. హలో, ఆడు ధనవంతుడు ఎలాగయ్యాడు? 2 కారణాల వల్ల. బేదలను ఏం చేశాడు? తొక్కి పడేసి పైకి వచ్చాడు. 2 అన్యాయంగా ఏం చేసుకున్నాడు? ఈ రెండిట్లో ఏది ఎక్కువ? %50 కదా ఎక్కువ. బేదలను ఏం చేశాడు? అన్యాయం చేసేసి ఏం చేసుకున్నాడు? మన సంపాదనలో ఇది చదివిన నాకు భయం వేసింది. హల్లెలూయా. కొన్నిసార్లు నాకే ఆలోచన ఉంది. కూరగాయల షాప్కి వెళ్తాం, అమ్మా ఎంతమ్మా? 15 రూపాయలు. 12 రూపాయలు చెయ్యమ్మా, 10 రూపాయలు చెయ్యమ్మా. అది చెప్తుంది 12 అని. ఆడేం చేస్తున్నాం? తగ్గి బేలా మాట్లాడింది. మనం తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాం? అన్యాయం చేసామన్న సిద్ధాంతం వస్తున్నావా? నేను ఆయన ఏం చేశాను? ఏం సంతోషం. 2 రూపాయలు బేరం ఆడేసి ఆమె అక్కడ కూకొని ఏం చెప్తుంటుంది? అంతే చెప్తుందా? నాతో లేరు అనుకోండి. హలో హలో, జక్కైకి ఎప్పుడు అర్థమైంది ఆయన పేదలకు మోసం చేశాడని? ఇంటికి వచ్చినప్పుడే లేదు. ఒకసారి 8వ వచనం కదా, 8వ వచనంలోనే జవాబు ఉంది మనకి. ప్రాయశ్చిత్తం అర్పించింది. ఎప్పుడు ఎప్పుడు అంటే ఇంతసేపు వరకు ఎక్కడ ఉన్నాడు? ఇది ఏసైని కూకొని చూశాడు, ఇప్పుడు నిలబడి చూశాడు. అర్థం కాలే. ఇది ఎందుకు ఏసై దగ్గరికి వచ్చింది? ఎందుకు? ఏసైని ఏం చేయడానికి? ఏసై ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటిది, పద్ధతి ఏంటిది? కూకున్న సందర్భంలో చూశాడు. కూర్చునే సందర్భంలో ఏసై దింపారు. ఇప్పుడు నిలబడ్డాడు. ఏసైని ఏం చేశాడు? కూర్చున్నప్పటికీ నిలబడున్న దానికి ఉన్న తేడా చెప్తా. కూర్చునేటప్పుడు ఆకుల మధ్య కాకులా కూర్చున్నాడు. బాగా అర్థం చేసుకుని రైట్లో చెప్పండి. ఏడ కూర్చున్నాడు? కొమ్మల మధ్య ఆకుల చోట్ల. నేను ఏసై కనబడాలి కానీ ఏసై నాకు కనబడకూడదు. అదొకటే కాదు, నేను ప్రజలకి కనబడాలిగా. లేదు, తప్పైపోయింది. నేను దొంగలా ప్రజలు చూడ, ప్రజలు నన్ను ఏం చేయకూడదు. ఇదిలో రాలేదు. ఇది కూకునేటప్పుడున్న చరిత్ర. ఓకే ఓకే. ఇప్పుడు నిలబడ్డాడు. నిలబడేటప్పుడు చెప్తున్న మాట ఏంటిది? కూకొని ఏసైన చూడటం, నిలబడి ఏసైన చూడటం. తేడా అర్థమైందా? దాని పైకి ఒక వాక్యం ఉంది, అది కూడా చదవాలి. ఏసా చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నుండవలసి ఉండదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని. ఓకే, దిగే సందర్భంలో జరిగిన సంఘటన చదువుదాం. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషి. ఎందరు? హౌ మెనీ? ఎందరు? ఈడే జనులను కూడాలని కోరాడు కదా. ఆ జనం అందరూ కలిసి, ఈయన పాపి, ఆ జనులు అందరూ కలిసి అది చూచి, ఏది చూచి? కూకున్న కొమ్మ నుంచి కిందకి దిగి ఏసై చోట ఇది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద. ఇప్పుడు మీరు చెప్పండి, ఘోర పాపి ఎవడు? ఎందుకు ఈయనగా బుద్ధి వచ్చింది అలా చెప్పడానికి? వాళ్ళ ఇంటికి ఏసై వెళ్ళే. అర్థం కాలేదు. నేను చెప్పేది ప్రాయశ్చిత్తం అర్పించేటప్పుడు ఉన్న స్పందనే నేను చెప్పేది.
బాగా అర్థం చేస్తే ఏమైనా లేదు, లేకపోతే అంతా గాలి బొమ్మ. హలో, ఈడు చెట్టు నుంచి యేసయ్య నేను పేరు పెట్టి పిలిచి కిందకి దింపారు. దింపిన సందర్భంగా ఎవరు అందరు ఒక్కటైపోయారు. ఓర నాయనో, ఒక పాపి దేవుని ఎరిగి మార్పు చెందేటప్పుడు నిన్ను ఎదిరించే శక్తిని నువ్వు అర్థం చేసుకో. నువ్వు వెళ్ళి మోహన్ గారు సారీ అండి, నన్ను క్షమించండి అని కౌగిలించేటప్పుడు కదా ఆయన నీకు మిత్రుడిగా మారొచ్చు, మారకపోవచ్చేమో. వాటి వెనకాల ఒక జనం ఉంది, వారు నీకు మిత్రులు కాలేరు. వాళ్ళందరూ ఏకమై వీడి చెట్టు కాడ కూకున్నాడు. వీడికి దమ్ములు లేవా? వీళ్ళకి చెట్టు కాడ కూర్చున్నప్పుడు దమ్ములు లేవా? ఉన్నాయి, చెప్పలేదు. రాలేదు, ఎందుకు వీడు దాగుతున్నాడు కాబట్టి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. వీడికి ఇంత తిట్టిన వీడు రెస్పాండ్ చేయలే. చేశాడు ఏమైనా? నిన్న కూడా పౌరే పాపి అని గుర్తున్నావు. మరి చెప్పక్కర్లేదు, మనసు లోపల కత్తెట్టుకుని నేను కూడా ఉంటాడు. వీడేం చేయలే, ఆయనకేం అనకుండా వీడు రిటర్న్ గా ఆత్మిక విధానంగా జవాబిచ్చాడు. ఇదే ప్రాయశ్చిత్తం అర్పించేది. వీడికి అర్థమైంది, యేసయ్యని కూకుని చూడడం కాదు, యేసయ్య దగ్గర నిలబడి నేను యేసయ్యని. ఇది వీడికి ఎక్కడ గుర్తుకొచ్చింది తెలుసా? యేసయ్య న్యాయ సింహాసనం ఎదుటగా నిలబడే సందర్భం వీడికి గుర్తొచ్చేసింది. అర్థం కాలేదు. అందుకే బైబిల్ చెప్పిన మాట, నువ్వు చేసినది మంచి అయినను చెడ్డదైనను వీటన్నిటికీ ఎక్కడ నిలబడి లెక్క అప్పచెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం. అలాగైతే ఈ రోజు నేను చిన్నాకి తిట్టడానికి వెళ్ళే ముందు నాకేం గుర్తుకు రావాలా? నేను అలాంటప్పుడు చిన్నానికి తిట్టను, కౌగిలించను. చిన్నగా పదని బిర్యానీ తిందాం. గుండె లోపల నిండు కోపం ఉన్నా కూడా పదాన్ని చిన్నగారి కలిసి బిర్యానీ తిందాం. ఆయనకి నచ్చినా నచ్చకపోయినా తోడు తీసుకెళ్ళి ఆ న్యాయ సింహాసనం క్రీస్తు న్యాయపీఠంలో నిలబడేటప్పుడు కీడును వర్ణించకుండా మేలును వర్ణించి తీరేటట్టుగా ప్రాయశ్చిత్తం అర్పించి తీరడానికి దేవుడు నీకు ప్రాయశ్చిత బలిగా ఫస్ట్ టైం ఆయన నీ ప్రాయశ్చిత్తానికి మొత్తంగా ఎక్కడ మరణించాడు? కల్వరి శిలువ పైన తన శరీరం మొత్తం చింపబడి తీరేంతటిగా, తన శరీరం మొత్తం 3 మేకులలో సరిపోయి ఒదికి తీరేంతటిగా, బల్లెముతో పొడిచి తీరి గుండె కన్నమై తీరేంతటిగా, ఉన్న రక్తం మొత్తం నాడనాడగా వహించి తీరేంతటిగా ఉన్న ఒక ప్రాయశ్చిత్తం. అందుకే బ్యాక్ టు ద క్రాస్. సిలువ ఎడకి మళ్ళీ రావాలా? సిలువ తగిలించమని నేను చెప్పాలా? సిలువ బొమ్మకి ఇమ్మని చెప్పలే, సిలువ చెక్కలు చేయమని చెప్పలే, సిలువ ఆకృతిని పెట్టమని నేను చెప్పలే. అలాంటి ఏమైనా ఆలోచన నన్ను క్షమించండి, నేను అలా చెప్పలేదు. సిలువ నీడలోకి రావాలి. సిలువ నీడలోకి వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం కనబడేటప్పుడు చెప్పేది, దేవా 1/5 చెల్లించడానికి నేను రెడీగా ఉన్నాను. అఖిల నాకు అన్యాయం చేసింది కదా, వీడికి నేను న్యాయం చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ పే బ్యాక్. ఆమోస్ నా ఇంటికి వచ్చి దొంగలించలేదు ఆయన కొట్టం కట్టంగా చేయకండి. దొంగలించడం నేను ఉదాహరణ చెప్తున్నాను. దొంగలించడం అనుకో, నెక్స్ట్ ఇంకోసారి దొంగతనం కాదు కానీ దొంగతనం అన్న తలంపు కూడా రా, నేను మొత్తం వాడికి ఇచ్చేస్తాను. తీసుకోరా, ఇది నీదేరా, నాదంటా ఉంటే అది నీదేరా. నన్ను దొంగతనం చేశాను, నీ చూసుకో. హలో, ఇదే దేవుని బిడ్డల ప్రాయశ్చిత్తంగా అర్పించి. తర్వాత ప్రశ్న నేను అడగను, అందరు మొక్కలు మలినం అయిపోతాయి. హలో, ఎంత చెల్లించాలి? 1/5. జక్కయ్య విషయంలో చూడండి, పేదలను వీడిచ్చి ఆడేం చేశాడు? వారిని ధనవంతుడిగా మార్చాడు. ఇదే కదా ప్రాయశ్చిత్తం. పేదలు అన్న పదం అక్కడ రాయబడింది కదా. వీడు సగం ఆస్తిలో సగం ఇచ్చేస్తే వాళ్ళు ఎవరైపోయారు? తమ్ముడు కట్టెరగొట్టి తిరిగే ఎన్నాళ్ళు ఆడు పేదగా దరిద్రుడుగా ఉన్నాడుగా, ఇక వాడు ఏం కాదు. గుండె మీద చెయ్యి, నేను ఆడిని ధనవంతుడిని చేయించాను.
నేను చెయ్యించడం కాదు, నేను యేసయ్యను చూచి, నేను వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని విడ్డతలుగా నేను ఆడికి అది యేసయ్య ఇచ్చిన సహాయం కాదు, జక్కయ్య ఇచ్చిన సదుపాయం. విన్నారా? ఓకే, పేదల ధనవంతులు. ఇప్పుడు అన్యాయంగా నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని. అన్యాయానికి బదులేంటి? న్యాయం. హలో హలో, ఇన్నాళ్ళు అన్యాయస్తుడిగా ఉన్న ప్రజలను నేను ఆమోసుగా అన్యాయం చేశాను అనుకో, ఆమోస మనస్తత్వంలో ఏముంటుంది? వాడు నాకు చేశాడా, నేను కూడా 10 మందిని చేస్తాను అన్యాయం. చెప్పేదానికి లేదంటే తేడా ఉంటే చెప్పండి, జవాబు చెప్తా. వాడు నాకు మోసం చేస్తాడా, నేను కూడా 8 మంది నేను చేస్తాను. వాడు ఒక్కడికే చేశాడు కదా, నేను 10 మందిని చేస్తాను. ఈ తలంపు కదా, అలా తలంపులో ఉన్న ప్రజలకి చెప్పండి, నేను న్యాయం చేసి పెడతాను. అందుకే మన సంపాదన న్యాయంగా ఉండాలి, మన ప్రార్థన న్యాయంగా ఉండాలి, మన ఆరాధన న్యాయం, మన ఉపవాసం న్యాయంగా ఉండాలి, మన స్వార్థ జీవితం న్యాయంగా ఉండాలి. మనకిన్న పిల్లలు, మనం వైజాగ్కి వెళ్ళాం, మన దాంట్లో కుర్రాడికి 500 కాగితం దొరికింది. ఆడి సమాధానంగా నెమ్మదిగా పరిగెట్టు వచ్చి 500 ఆడనుకున్నా, నేను చెప్తానేమో, నేను తీసుకుంటాను ఏం చెప్తున్నాను. నాతో ఒకటి అనుకున్నాడు, రెండోది అనుకున్నాడు, నువ్వే ఉంచేసుకోరా అని చెప్తాను. నేను ఆడికి చెప్పిన, ఆయన నువ్వు ఉంచొద్దు, నాకు ఇవ్వద్దు, ఏడ పడితే ఆడే వదిలే. హల్లెలూయా. అది ఎత్తితే ప్రాబ్లం ఏంటి? అది ఎత్తితే ప్రాబ్లం ఏంటి? ఆడ తిట్టుకుంటాడు ఒకటి. రెండోది, నువ్వు అప్పటి వరకు అన్ని వాసి ఎక్కుతాడు, నీకు కొమ్ములు వచ్చేస్తాయి. కారణం ఏంటి? లోనకాడు ఎక్కాడు కాబట్టి. నీ మీద మరి ఏ దుష్టశక్తి ఉంది? దాంతోనే వచ్చి పాట పాడేది, దాంతోనే అభిషేకం చెప్పేది, దాంతోనే పేజీలు చెప్పేద్దా. ఇది కనబడేటట్టుగా ఎక్కడుంది? ఆరాధనల మధ్యలో ఉంది, అర్థం కాలేదు. అందుకే బైబిల్ సెలవించినది, సాతానుకు ఏమి ఇవ్వకూడదు, ఇలాగే చోటిచ్చేది. భార్యాభర్త కొట్టుకోండి, మాకేం ప్రాబ్లం లేదు, కొట్టుకొని మరుక్షరం ఏమైపోవాలా, లేకపోతే ముగ్గురు మారిపోతాడు, పిల్లం మారిపోద్ది. అర్థం అవడం కష్టం. నీ ముగ్గురు పక్కనే పడుకుంటాడు, ఆడి క్షమించడం సారీ ఏమండవు, ఆడి మధ్య ఇంకో ముగ్గురు పడుకుని ఉంటాడు. ఆడితో చేసిన నాతో చేసాయి. సూర్యుడు అస్తమించే లోపల ఇద్దరు ఏమైపోయి తీరాలి. నేను చెప్పేది, సూర్యుడు అస్తమించేంత వరకు వెయిట్ చెయ్యొద్దు, దానికన్నా మునిపే ఏమై తీరాలి. ప్రాయశ్చిత్తం అప్పించేసి కావాలంటే రోజా పువ్వు కొనుక్కో, డైరీ మిల్క్ కొనుక్కో, బిర్యానీ నీ ఇష్టం. నీ భర్తకి ఏది నచ్చిందో కొనుక్కో. సారీ సార్, క్షమించండి సార్, వచ్చేటప్పుడే ప్లేట్ తీసేసుకో, పళ్ళెం పెట్టుకో, కాలు పెట్టేసి కడిగేసి, నన్ను క్షమించండి స్వామి, మీరే నా యజమాని, మీరు తప్ప మీ పేరు మీద వచ్చిన కొమ్ములోడైన దుష్టుడైన సాతానికి నేను నా వైవాహిక జీవితం భర్తగా ఎన్ని కుటుంబాల్లో భర్తలు స్విచ్ అయిపోయినాయో. తోలనండి నీకు నేను చెప్పొచ్చు అన్నమాట. ప్రాయశ్చిత్తానికి ఏమిచ్చిన మనం కొన్ని ఇచ్చుకు తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఆధారంగా ఎందుకు ఒక వాక్యం చదవాలనిపిస్తుంది. మత్తాయి సువార్తలోకి రండి, అది చదవకపోతే కొద్దిగా అర్థం అవ్వడానికి శ్రేష్టతలు. మత్తాయి సువార్తలోకి రండి, 5వ అధ్యాయానికి. అక్కడ ఒక మాట చెప్తున్నది మీరు చూడండి. నీ శత్రు ఈసారి మత్తాయి సువార్తలో 5వ అధ్యాయం ఎందుకో అది గుర్తొచ్చింది. 43వ వచనం. నీ పొరుగువాణ్ణి ప్రేమించి
నీ శత్రువుని దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. జరిగే పనా? నీకు తెలుసు శత్రువు చేసే పని ఏంటిది? అన్ని కీడే చేస్తాను. నువ్వు వాడికి ఏం చేయాలి? ఉందా గుండె ధైర్యం? మాట్లాడకండి, మేము చేయలేదు చెప్పండి. అత్యాచారం సంఘం నుంచి గురి కొట్టేది మేమే. అయినప్పుడు ఆడిని చూసేటప్పుడు పేజీలోనే చెప్తాను, తిట్టట్లేదు. ఏదో అప్పుడప్పుడు మాటలు ఏదో 2 ప్రయోగాలు చెప్తాను, మాట్లాడలేదు. ఫ్రెష్ నిష్కలంక మనసు. ఎన్ని కోటండి నీలో నీ మనస్తత్వము. నా ఇంటికి అయ్యగారు రాలేదు. ఎందుకు రాలేదో లేదు తెలియదు. ఏం అయ్యగారు రాలేదో తెలియదు. నా ఇంటికి అయ్యగారు రాలేదు. ఆటోమేటిక్ అయ్యగారు నీకేమైపోయారు? ఆ శత్రుత్వంలో ఉండే గొప్ప ప్రార్థన చేస్తాడు. హలో, ఎవరైనా వచ్చి అయ్యగారు అయ్యగారు నేను నిన్ను ఇలా తిట్టాను అయ్యగారు, నన్ను సారీ క్షమించండి చెప్పారా? ఎట్లా అనుకున్నాను, నీ చెప్పలేదా? ఈరోజు చెప్పొచ్చు, నేనేం వెళ్ళలేను. ప్రాయశ్చిత్తం అర్పించేది ఇలాగే. హలో, ఇప్పుడిప్పుడే దానిని ఏం చెయ్యండి. మా అమ్మ భాగ్య తరగతి చనిపోయే ముందు క్షమాపణ అడగాల్సిన అందరికి క్షమాపణ అడిగి మన విశ్వాసంతో కలిపి ఆయనకి అర్థం కాలే. సరదాపడి అమ్మ శాస్త్రం నాకు ఏం చేసింది క్షమాపణ అండి, నేను పొంగేశాను. హలో, నా అమ్మ చనిపోయి భాగ్య తరగతి. నేను అన్నా నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది. ఓ అమ్మో, ప్రయాణాన్ని క్లియర్ చేసుకుని వెళ్ళిపోయింది. చెల్లించాల్సిన దానిని ఎవరికి అయిపోయింది. నువ్వు ఈ తల్లి ఎలా నాకు జన్మనిచ్చింది, ఈ తల్లి మూలంగానే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. ఈ తల్లి ఎలా నాకు అన్నం పెట్టింది. అప్పుడు నాకు అర్థమైతుందో క్రయం ఇచ్చుకు తీరాల్సింది, ఇచ్చుకు తీరే ప్రయాణం సుఖమ చేసుకో. దానికి మంచి మాదిరి మనకి సిలువలో కనిపించేది. ఇంకెక్కడికి మనం వెళ్ళక్కర్లేదు. ఆయన చెయ్యగలిగితే మాటలు నేను ముగించేస్తాను. హలో, ఇలాగ అన్ని లిస్టులు తీస్తే ఎప్పుడైనా తీరుద్దా? తీరదు. కాబట్టి దేవుడు ఒకేసారిగా దేవుడు సిలువలో ఏం చేశారు? ప్రాయశ్చిత యాగాన్ని అర్పించింది. ఇక మన పని ఏంటో తెలుసా? యేసయ్య దగ్గర నిలిచి చూచి విని అర్థం చేసుకొని చేసేయడమే. పాస్టర్ గారు నిన్న చెప్పారు కదా, వెళ్ళి సారీ చెప్పండి అంటే చెప్పాడు అంతే. మరి పాస్టర్ గారు నన్ను బుల్లెట్తో చంపుతాడు, నన్ను బండితో కూర్చో వాక్యం తొక్కుతాడు. అవన్నీ నీకెందుకు వెళ్ళి చెప్పేచ్చుగా. ఆయన పద్ధతిగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సెలవించి చెప్పుతున్నప్పుడు దాన్ని అంగీకరించి వెళ్ళి సారీ చెప్పేసుకొని నీ ఆత్మిక ప్రయాణం కూడా రోడ్డు రెడీ చేసుకో. ఒకవేళ మరణిస్తే మరణంలో ప్రయాణమై పరలోకానికి వెళ్ళి నీ రోడ్డు సెట్టి చేసేసుకో. ఇదే ప్రాయశ్చిత యాగంలో చేసుకోవాల్సిన పని. అందుకే అందరినీ శత్రువులుగా పెంచుకోవడం కాదు, అందరిని మిత్రులుగా మార్చి తీరండి. అందరి కొరకు ప్రార్థన. ఎవరు మీ పొరుగు వారు? మనం పక్కింటోడని చిన్న డైలాగ్ చెప్తాం. దానికి మంచి ఉదాహరణ కదా. ఒకటి ఎక్కడి నుంచి యెరూషలేము నుంచి ఎరుకోకు ప్రయాణం అయిన తునవలో ఎవరు చేతిలో పడిపోయాడు? దొంగల చేతిలో పడిపోయాడు. మొదటిగా ఎవరు? అయ్యగారు వెళ్ళారు. తర్వాత చిన్న అయ్యగారు వెళ్ళారు. అందరూ అయ్యగారు వెళ్ళారు. మాదే పట్టుకుంటే మీకేం ప్రాబ్లం లేదు, మీరు పట్టుకుంటే మీరు నమ్మల్ని పడతారుగా. మొదటి పెద్ద అయ్యగారు ఓనాడు యాదక ధర్మ వస్త్రాలను ధరించుకుని వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుని వెళ్తాను. నేనేమై అపవిత్రం చెందేది, నేనేం చేయకూడదు, ముట్టకూడదు. 5వ అధ్యాయం 2వ వచనం ఇంటికి చదవండి. 2, 4 వచనాలు రాయబడింది. అపవిత్రం చెందేది, చచ్చిపోయిన దానిని, చావుకు గురైన దానిని ఏం చేయకూడదు, ముట్టకూడదు. ఆయన దానిని భావించుకొని ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. దేవా స్తోత్రం చేయవు చెప్పండి, సాయం చేయడం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. రెండోదిగా చెన్నయ్య గారు వచ్చారు. ఆయన కూడా చూసి చూడకున్నట్టుగా ఏం చేశారు? పట్టించుకోకుండా. మూడోదిగా ఎవరు వచ్చారు? ఒక శమరీయుడు వచ్చాడు. ఆడ ఏం చేయాలి? అది చూచి దాటుకొని ఏం చేయలే, చూసి. అందుకే మేము కూడా వైజాగ్ వెళ్ళింది. ఇంటికాడ
కూతురు పప్పన్నం తినలేకపోయాం. ఎందుకు? ఒకే వాళ్ళ కూతురు చర్చికి ఏం రాలేదు, నేను ఆమె వచ్చింది కదా, గుండు కొట్టేసుకుంది. రాత్రి అయితే చిన్న పరిగెట్టు తగిరా, ఇలా జరిగింది, ఏం చేద్దాం పదా. ఫస్ట్ ట్రైన్లో డిస్కస్ చేసాం, ట్రైన్లో వెళ్దాం, తర్వాత ఆలోచించాం ట్రైన్లో వెళ్తే మనం టైం గంజీలో రాలేం, అందుకే ఏం చేద్దాం. అప్పటికి చిన్న హిచ్చికిచ్చి అవుతుంది, నాకు అర్థమైపోయింది చేతులు ఏటి లేవని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్న ఒక్క రాత్రి లోపల అర్థమే డబ్బు లేకపోయినా పరాయణం చేయవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగైతే వేదన పడినోడు అందరికీ మనం ఏం చెయ్యాలి? సమరీయుడిగా ఏం చేయాలి? ఎన్ని చేశాను నేను అడగను, నాకు అర్థమైంది ఎక్కువ చేశారని. ఒక్కడని చూసేసరికి ఇడికి ఏం వచ్చేసింది? జాలి వచ్చింది, దుఃఖం వచ్చింది. కూర్చున్న గాడి నుంచి ఏం చేశాడు? కిందకి దిగాడు. ఆయనకి మొత్తం లాభం కలిగిందా నష్టం కలిగిందా? ప్రయాణం ఆగిపోయింది. ప్రయాణానికి డబ్బు వేరే దానికి ఖర్చు అయిపోయింది, రెండో నష్టం. మూడోది, వీడిని తీసుకెళ్లి సత్రంలో పెట్టి ఆడ ఖర్చులు చేసి ఆ డబ్బులు ఇచ్చి వీడికి ఇంకా మిగతా ఉన్న డబ్బులతో వీడు ఊరికి వెళ్ళగలుగుతాడా? మళ్ళీ ఇచ్చిన తర్వాత మాట కూడా ఇచ్చాను, మళ్ళా కాదు వస్తానని చెప్తే నాకు రాకుండా ఉండి అలాంటి కదా. వీడేం చెప్పాను, తిరిగి మళ్ళీ వచ్చి తీర్చాల్సిన దానిని ఎంత నష్టం కలిగింది? ఆ పైన పెద్దయ్య గారు చెన్నై గారు వాళ్ళకి ఏమైనా నష్టం కలిగిందా? ఈడిగో. అలాగైతే ఖరీదు ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలి? మనకి ఇండివిజువల్ నష్టం కలగాలి, అప్పుడే హల్లెలూయా స్తుతిమహిమ వచ్చేది. అర్థం కాలేదు, అర్థం కాలేదు. నన్నేమో కుక్కను కొట్టినట్టు కొట్టేశావు, నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది, నేను వచ్చి కొడతానా? ఏం చేస్తాను? నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, తప్పించి కరీచా కావాల్సిన వెళ్ళ నీ చెందించేసి నీ ఇంటికాడ నీ హాస్పిటల్ కాడ నేనేం చేస్తాను? చౌకీదార్ లాగా కూకుని ఉంటాను. ఆ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, మరి వాడు నేను తిరిగొట్టు. ఎవరికి చెప్తున్నాను? చివరి హలో. అలాగైతే ఇప్పుడు చెప్పండి, ఎన్ని పొరుగు వాళ్ళు ఉన్నారు? పక్కింటోడని పొరుగోడు, ముందింటోడని పొరుగోడు, వెనకింటోడని పొరుగోడు, ఎవరిని పొరుగోడు? హల్లెలూయా స్తోత్రం చెప్పమలే, ఎవరిని పొరుగోడు అని అడిగాడు. మన కంటి మందికి అందరూ కనవాళ్ళే. నిన్న కూడా వార్త వినండి, అమ్మ గౌరమ్మ కూతురు పోలేదు. హల్లెలూయా స్తోత్రం ఎవరిని దీవించాడు? చెన్నై గారు పెద్దగా చేసిన పద్ధతే. అందరు ప్రైజ్లో డీటెయిల్ పోయింది. కాసేపు అందరూ అక్కడి నుంచి తిరిగి వచ్చేయండి. హలో, దొరికిన అవకాశాన్ని మనం ఏం చేసి తీరాలి? సత్యం. ఒక పేదోడు కనిపించాడు, ఆకలితో ఉన్న ఒక మనిషి. తినలేదా? తినేసారా బాబు? నీ ఇంటికి ఒకడు ఆకలితో వచ్చే తెలుసు, ఇది అడగడు. అమ్మా ఇడ్లీ అడుగుడు పెంచి పెట్టాలి, ఇచ్చేస్తే నీ పొరుగు వాని పట్ల ఏం చేసి క్షేమాభివృద్ధి నుంచి తీరుతున్నావు. ఒక నీ ఇంటికి వచ్చాడు, చిరిగిపోయిన బట్టలతో వచ్చాడు, ఆడికి మంచి బట్టలు ధరింపు చేసేసి పంపించు. నువ్వు నా ఇంటికి వచ్చావు రా, నీ చిరిగింది కాదురా, నాది మంచిది ఖరీదని ధరించుకొని తిరిగి వెళ్ళరా. ఇలాగా నీ పొరుగు వారిని గుర్తించేసుకో. ఇలా చేత నువ్వు సువార్త పెద్ద ఏం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ అని మారిపోతాడు. ఇలా 150 చెల్లించండి, రోజుకి రాయండి. ఈరోజు నేను ఎంతమందికి ధరింపజేశా, ఎంతమందికి అన్నం పెట్టా, ఎంత మా అందరినీ బిస్కెట్లు టీతో సరిపెట్టేస్తాను. ఎంత ఉపకారం చేసినట్టు. బిస్కెట్ తయారు చేసింది వేరే ఎవడే, పాలు కొట్టి మరగట్టేసింది ఏదో ఓరు బాబు అన్నం పెట్టి ఇవ్వండి పంపించాడు. మాడిపోయిన అన్నమైన పనులు తినేసి వెళ్తా తిట్టుకున్నాను. హల్లెలూయా. దానికి రెబెక్కా అంటూ ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. అందరికి లావిష్గా ఏం చేసింది? మరి ఎందుకంటే ఆలోచన కలిగింది నాకు తెలియదు. నేను మాటలేను, ప్రాయశ్చిత్తం అర్పించాను. దేవునికి చేసిన దానికి దేవునికి ప్రాయశ్చిత్తం, మనుషులకు చేసిన దానికి మనుషులకు ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం ఇప్పించుకొని నీ ప్రయాణం, విశ్వాస ప్రయాణం రెడీ చేసి. అలాగైతే ఆడ కనిపిస్తావు. లేకపోతే మరి మీరు ఎక్కడ ఉంటారు నోదులు? మన నరకంలో కూడా ఉన్నాయి.
హలో హల్లెలూయా. హలో హల్లెలూయా. చివరి మాట గివ్ 1/5. 1/5 అన్నిటికీ 1/5 ఇచ్చేయండి. 5%. హల్లెలూయా. 100 మోసం చేశారు అనుకోండి, హల్లెలూయా. 100 మోసం ఎంత ఇవ్వాలి? 600. మరి 100 కలుపుతాడు. హల్లెలూయా. సింపుల్గా తక్కువ అవుతాడు. ఇప్పుడు ఈరోజు కూకొని ఆలోచన అందరికి మళ్ళీ నువ్వు ఎక్కడికి వస్తావు తెలుసా? శూన్యతలోకి వచ్చేస్తావు. ఏమీ లేని స్థితిగతులు. అక్కడే దేవుని సప్పలై పనిచేసేది, అక్కడే దేవుడు చాలిన దేవుడు అని పాట వచ్చేది, అక్కడే నువ్వు చెప్పేది నన్ను సమృద్ధిలోకి నడిపించిన దేవుడు, నన్ను విడుదలెప్పించుకున్న దేవుడు. నేను శూన్యములో ఉన్నా కూడా ఏం చేయవచ్చు? శూన్యతలు నా కొరకే నా సృష్టింపగలిగిన దేవుడు, విడుదలెప్పించుకో. ఇలా సాక్ష్యాలు చెప్పండి. ఈ వాక్యాల దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం జన్మలో నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. దాని